ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. యోహాను సువార్త అధ్యాయం 1 వచనాలు 11. హెబ్రీయులకు 10వ అధ్యాయం 4 నుండి 5 వచనాలు. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించునప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. యోహాను సువార్త అధ్యాయం 3 వచనాలు 16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. 3వ ఆలయాన్ని ఎందుకు నిర్మించాలో తెలుసుకోవాలంటే మనం గుడారము, మొదటి దేవాలయం మరియు 2వ దేవాలయం చరిత్రను క్లుప్తంగా తెలుసుకోవాలి. మొదటిగా దేవుడు మోషేకు పవిత్రమైన గుడారాన్ని నిర్మించమని కోరాడు. యెహోవా మోషేతో ఇట్లనెను, ఇశ్రాయేలీయులతో ఇలాగు చెప్పుము, నేను ఆకాశము నుండి మీతో మాటలాడితినని మీరు గ్రహించితిరి. మీరు నన్ను కొలుచుచు వెండి దేవతలనైనను బంగారు దేవతలనైనను చేసుకొనకూడదు. మంటి బలిపీఠమును నా కొరకు చేసి దానిమీద నీ దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. పవిత్రమైన గుడారం ఇది 3 భాగాలను కలిగి ఉంటుంది. 1 బయటి స్థలం, 2 పవిత్ర స్థలం, 3 అత్యంత పవిత్ర స్థలం. ఇత్తడి బలిపీఠం మరియు తొట్టిని కలిగి ఉన్న బయటి స్థలం. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను, అందులో దీపస్తంభమును బల్లయు దానిమీద ఉంచబడిన రొట్టెలును ఉండెను, దానికి పరిశుద్ధ స్థలమని పేరు. 2వ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమను గుడారముండెను, అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగిరించిన అహరోను చేతికర్యు నిబంధన పలకలును ఉండెను. దానిపైని కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండెను. ఇవి ఈలాగు ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయుచు నిత్యమును ఈ మొదటి గుడారములోనికి వెళ్ళుదురుగాని సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడొక్కడే రక్తము చేత పట్టుకుని 2వ గుడారములోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞానకృతముల కొరకును అతడర్పించును. దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంక నిలుచుచుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయములో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేని అర్పణలను బలులను అర్పింపబడుచున్నవి. ఇవి దిద్దుబాటు జరుగుకాలము వచ్చువరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనములతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రమయ్యున్నవి. ఇలాంటి ఇతర దేవాలయాలలో అనుసరించిన విధానాలు వివిధ శుద్ధీకరణ వేడుకలను అందిస్తుంది. మొదటి ఆలయం యూదుల సంప్రదాయం ప్రకారం మొదటి ఆలయం అని కూడా పిలువబడే సొలొమన్ రాజు దేవాలయాన్ని దేవుడు మొదటి మనిషి అయిన ఆదాముని సృష్టించిన ప్రదేశంలో చాలా కాలం క్రితం సొలొమన్ రాజు సుమారు 990 నుండి 931 క్రీస్తు పూర్వం నిర్మించాడు. కానీ 400 సంవత్సరాల తరువాత భవనం ధ్వంసమైంది. బాబిలోనియన్ల నాశనం సొలొమోను రాజు ఆలయం ఎలా నాశనం చేయబడింది. నగరం చివరకు జూలై 586/5 క్రీస్తు పూర్వంలో అతని సైన్యం వశమైంది. 1 నెల తరువాత నెబుచాడ్నెజ్జార్ యొక్క కాపలాదారు యొక్క కమాండర్ అయిన నెబుజారదాన్ నగరాన్ని కాల్చడానికి మరియు పడగొట్టడానికి పంపబడ్డాడు. బైబిల్ ప్రకారం అతను యెహోవా ఆలయానికి, రాజభవనానికి మరియు జెరూసలేంలోని అన్ని గృహాలకు నిప్పు పెట్టాడు. 2వ రాజుల అధ్యాయం 25 వచనాలు 9. 2వ ఆలయం తన పాలన యొక్క మొదటి సంవత్సరంలో చక్రవర్తి సైరస్ జెరూసలేంలోని ఆలయాన్ని బలులు మరియు అర్పణలు చేసే స్థలంగా పునర్నిర్మించాలని ఆదేశించాడు. ఎజ్రా అధ్యాయం 6 వచనాలు 3. క్రీస్తు పూర్వం 515లో 2వ ఆలయ నిర్మాణం మరియు క్రీ.
క్రీస్తుపూర్వం 515లో రెండవ ఆలయ నిర్మాణం మరియు క్రీస్తు శకం 70లో రోమన్లు దానిని నాశనం చేయడం మధ్యకాలం ప్రధాన చారిత్రక తిరుగుబాట్లు మరియు ముఖ్యమైన మతపరమైన మార్పులకు సాక్ష్యమిచ్చింది. ఇది చాలా తదుపరి అబ్రహమిక్ మతాలను ప్రభావితం చేస్తుంది. ఇక్కడ నిర్మించబడింది రెండవ దేవాలయం 520 క్రీస్తు పూర్వం నుండి 70 క్రీస్తు శకం వరకు జెరూసలేంలోని టెంపుల్ మౌంట్లో పవిత్రమైన యూదుల ప్రార్థనా స్థలం. టెంపుల్ మౌంట్ 586 క్రీస్తు పూర్వం వరకు మొదటి దేవాలయం యొక్క ప్రదేశం. రెండవ ఆలయం మరియు నేడు డోమ్ ఆఫ్ ది రాక్ మరియు అల్ అక్సా మసీదు యొక్క ప్రదేశం. మూడవ ఆలయ నిర్మాణం చివరి క్షణం యొక్క చివరి సంకేతం. యూదులు మెస్సియను విశ్వసిస్తున్నారు మరియు అతని కోసం వారు కొన్ని సంవత్సరాలలో మూడవ ఆలయాన్ని నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వారి కళ్ళు గ్రుడ్డితనం కారణంగా క్రీస్తు విరోధిని మెస్సియగా నమ్మడం చాలా బాధాకరం. క్రీస్తు విరోధి సంకేతాలు. మూడవ ఆలయాన్ని ఎందుకు నిర్మించాలి అంటే క్రీస్తు విరోధి కనిపించి 7 ఏళ్లపాటు పరిపాలిస్తాడనే స్పష్టమైన సంకేతం. దానియేలు అధ్యాయం 9:27. అతడు 1 వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును. నాశనము చేయువానికి రావలెనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగున జరుగును. ప్రకటన 11వ అధ్యాయం 1 నుండి 13 వచనాలు. మరియు ఒకడు చేతికర్ర వంటి కొరకరు నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలతవేసి ఆలయములో పూజించు వారిని లెక్కపెట్టుము. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలతవేయక విడిచిపెట్టుము. అది అన్యులకీయబడెను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. నేను నా 2 సాక్షులకు అధికారము ఇచ్చెదను. వారు గోనెపట్ట ధరించుకుని 1260 దినములు ప్రవచింతురు. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లును దీపస్తంభములునై ఉన్నారు. ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలు వెడలి వారి శత్రువులను దహించివేయును గనుక ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలెను. తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు. మరియు వారికిష్టమైనప్పుడెల్ల నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూరమృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడియుండును. వానికి ఉపమానరూపముగా సొదొమ అనియు ఐగుప్తు అనియు పేరు. అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడెను. మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాటలాడు వారికిని జనములకును సంబంధించిన వారు 3 దినములన్నర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనీయరు. ఈ 2 ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉత్సహించుచు ఒకనికొకడు కట్నములు పంపుకొందురు. అయితే ఆ 3 దినములన్నర అయిన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించెను గనుక వారు పాదములు ఊని నిలిచిరి. వారిని చూచిన వారికి మిగుల భయము కలిగెను. అప్పుడు ఇక్కడికి ఎక్కిరండని పరలోకము నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైరి. వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి. ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణములో 10వ భాగము కూలిపోయెను. ఆ భూకంపము వలన 7,000 మంది చచ్చిరి. మిగిలిన వారు భయాక్రాంతులై పరలోకపు దేవుని మహిమపరచిరి. ఆపై 3.5 ఏళ్ల తర్వాత క్రీస్తు విరోధి 3వ ఆలయంలో రోజువారీ బలిని ఆపివేస్తాడు. ఇది చాలా ముఖ్యమైన త్యాగం. ఇది యూదు ప్రజలు ఎన్నటికీ అంగీకరించరు మరియు అతను వారిని అంచివేసి ప్రపంచం మొత్తాన్ని పరిపాలిస్తాడు. దానియేలు అధ్యాయం 12 వచనాలు 11-12. రోజువారీ అనుదిన బలి నిలుపు చేయబడిన కాలము మొదలుకొని నాశనము కలుగజేయు హేయమైన దానిని నిలువబెట్టు వరకు 1290 దినములగును. 1335 దినములు తాళుకొని కనిపెట్టుకొనువాడు ధన్యుడు. డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను.
మరియు 42 నెలలు తన కార్యము జరుపనధికారము దానికి ఏర్పాటాయెను. గనుక దేవుని దూషించుటకును ఆయన నామమును ఆయన గుడారమును పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను వారిని జయింపను దానికి అధికారమియ్యబడెను. ప్రతి వంశము మీదను ప్రతి ప్రజ మీదను ఆయా భాషలు మాటలాడు వారి మీదను ప్రతి జనము మీదను అధికారము దానికి ఇయ్యబడెను. అప్పుడు వారు తప్పుడు మెస్సీయను ఆరాధించారని యూదులు గ్రహిస్తారు మరియు వారు ఏడుస్తారు మరియు పశ్చాత్తాపపడతారు. మరియు యేసు వారి కోసం వస్తాడు. ఆ సమయంలో యూదులందరూ రక్షింపబడతారు. భూని వాసులందరును అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడియున్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని ధనికులు గాని దరిద్రులు గాని స్వతంత్రులు గాని దాసులు గాని అందరును తమ కుడిచేతి మీదనైనను తమ నొపటియందైనను ముద్ర వేయించుకొనున్నట్లును ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్యయైనను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికిని అధికారము లేకుండునట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. బుద్ధిగలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనుష్యుని సంఖ్యయే. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. 3.5 సంవత్సరాల తర్వాత 1335-1260 సమానము 45 రోజులు నమ్మకంగా ఉన్నవారు సంతోషంగా ఉంటారు. అప్పుడు చివరి బాకా మ్రోగుతుంది. ఆపై మీరు రెప్పపాటులో ఆకాశంలో తీసుకెళ్లబడతారు. మత్తయి అధ్యాయం 24 వచనాలు 31. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశము యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని పోగుచేతురు. 1 తెస్సలోనికయులు అధ్యాయం 4 వచనాలు 16, 17, 18. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ కాలములో జీవిస్తున్న మనము వారితో పాటు మేఘములలో ప్రభువును గాలిలో కలుసుకొనుటకు సమకూడబడుదుము. కాబట్టి మనం ఎల్లప్పుడూ ప్రభువుతో ఉంటాము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకనినొకడు ఆదరించుకొనుడి. ప్రకటన అధ్యాయం 14, 6, 7 వచనాలు. అప్పుడు మరియొక దూతను చూచితిని. అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాటలాడు వారికిని ప్రతి ప్రజకును ప్రకటించున్నట్లు నిత్య సువార్త తీసుకుని ఆకాశం మధ్యమున ఎగురుచుండెను. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. అప్పుడు దేవుని ఉగ్రత భూమిపైకి రావడంతో దేవుని సేవకులను హింసించిన వారందరికీ దేవుడు వారి కోసం ప్రతీకారం తీర్చుకుంటాడు. యేసు చెప్పాడు, ఇదిగో నేను దొంగవలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు. ఎత్తబడడం కోల్పోకండి. ప్రతిరోజు మీ బైబిల్ చదివి సత్యాన్ని తెలుసుకోండి. ఎడతెగకుండా ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. వీక్షించినందుకు ధన్యవాదాలు.